ఉద్రిక్తతలు, ఆంక్షలు, హైటెన్షన్ వాతావరణంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సాగింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. హెలికాప్టర్ విండో దెబ్బతినడం, ఫ్యాక్షన్ గడ్డపై జగన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా రచ్చరాజేశాయి. జగన్ కామెంట్స్ కు రాప్తాడు ఎమ్మెల్యే సునీతతో పాటు ఓ ఎస్ఐ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రాప్తాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మాటల తూటాల మధ్య రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లెలో వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగింది. రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరగాల్సిన ఉప ఎన్నిక ఉద్రిక్తతకు దారితీయడం, ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు గురికావడంతో అనంత రాజకీయాలు హాట్ గా మారాయి. పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ప్రోద్బలంతోనే లింగమయ్య హత్య జరిగిందని వైసీపీ ఆరోపించింది. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తారని జగన్ ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాప్తాడు రాజకీయం వేడెక్కింది. రాప్తాడులో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయొద్దన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, ఆయనకు ఊడిగం చేసే పోలీసుల బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అటు జగన్ పై కూడా పరిటాల సునీతతో పాటు టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. సొంత తల్లి చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. జగన్ పరామర్శకు రాలేదని, ప్రచారానికి వచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు పరిటాల సునీత. లింగమయ్య హత్యపై అబద్ధాలు చెబుతూ పచ్చని పల్లెలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా. నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నా. మరోవైపు పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ను తప్పుపట్టారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. బట్టలు ఉడదీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటాం తప్ప అడ్డదారులు తొక్కేది లేదన్నారు ఎస్ఐ సుధాకర్ యాదవ్. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇక జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. హెలిప్యాడ్ వద్ద జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. హెలికాప్టర్ విండోస్ కు ఎయిర్ క్రాక్స్ రావడంతో సెక్యూరిటీ రీజన్స్ తో ఆయన రోడ్డు మార్గానే బెంగళూరుకు వెళ్లారు. మొత్తం మీద అధికార విపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తాడులో మళ్లీ రాజకీయం రాజుకుంది.